ఆంధ్రజ్యోతి కార్యాలయానికి ఒక 10 నిమిషాల్లో మనందరూ కూడా రాధాకృష్ణ మహిళలకు వెంటనే రాధాకృష్ణ డౌన్ డౌన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెంటనే మేడకి క్షమాపణ చెప్పాలి చెప్పాలి. అందరూ కూడా ఈ సైడ్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం వారింట్లో మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకి మీ భార్యలు కాదు మీ చెల్లెలు అంటే మేము సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తామంట. నీలాగా నీ గురువులాగా శోభనాలు చేసి నాయకత్వం వచ్చినటువంటి నాయకత్వం మా పార్టీలో లేదు. మీదంతా పెద్ద శోభనం బ్యాచ్ మీదంతా. నువ్వు మీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నువ్వు ఓ పత్రిక అధిపతిగా ఏ రకంగా ఎదిగావో నీతో పాటు సహచరులుగా రిపోర్టర్లుగా పనిచేసినటువంటి ఆ సీనియర్ రిపోర్టర్లు అడిగితే నీ గురించి పుంకాలుగా చెప్తారు. నీ రాతల గురించి నీ లీలల గురించి నీ పేరు చెప్తే నీ పేరులో రాధాకృష్ణ కృష్ణుడు నువ్వని తెలుసు అందరికీ. నీ రాధల గురించి తెలుసు అందరికీ. నీ రాతల గురించి తెలుసు అందరికీ. నువ్వు చేసినటువంటి తప్పుడు కూతలు వెంటనే వెనక్కి తీసుకోవాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నువ్వు చేసినటువంటి ఆ వ్యాఖ్యానం ఏదైతే ఉందో దానికి ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో మహిళా లోకానికి, రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి రాధాకృష్ణ అని చెప్పి ఈ నిరసన కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉందని చెప్పి ఒకసారి ప్రజలకు చెప్తే వేలాది మంది రిపోర్టర్లు ఈరోజు రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి జర్నలిజం చదివి నిక్కచ్చిగా పనిచేసేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పు సలహా. వారు కూడా నీలాగా పత్రికా అధిపతులు అవ్వాలి కదా. నీకు ఒక వెన్నుపోటు నాయకుడు నీకు తోడున్నాడు. తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఎన్టీ రామారావు గారిని వారి అల్లుడు వెన్నుపోటు, నువ్వు పెన్నుపోటుతో ఏ రకంగా గద్దెదించావో ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలను అడిగితే తెలుస్తుంది. నీ ఎదుగుదల అంతా కూడా, నీ తాలూకా జీవితం అంతా కూడా, నీ సంపాదన అంతా కూడా, నీ సామ్రాజ్యం అంతా కూడా ఎటువంటి అవినీతి లీలలు చేసి, ఎంతమందికి శోభనాలు చేసి నువ్వు ఈ స్థాయికి వచ్చావో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. దయచేసి నువ్వు మా గురించి తప్పుగా మాట్లాడాల్సినటువంటి అర్హత నీకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త నిక్కచ్చిగా, నికాసుగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆశయాల కోసం, ఆయన ఆశయ సాధన కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి వారే తప్ప నీలా తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విశాఖపట్నం గురించి, విశాఖపట్నాన్ని ఆ రోజు ఆర్థిక రాజధాని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని ఆ రోజు మన ప్రభుత్వం ప్రకటిస్తే తప్పుడు రాతలు రాసినటువంటి పత్రిక, తప్పుడు కథనాలు చూపించినటువంటి పత్రిక. విశాఖపట్నంలో ఏ రూపాయి ఖర్చు పెట్టినా బూడిదలో పోసినటువంటి పన్నీరే అని చెప్పి రాశాడు. మరో 50, 40, 50 సంవత్సరాల్లో విశాఖపట్నం నగరమే ఉండదు, పూర్తిగా సముద్రంలో కలిసిపోద్ది అని చెప్పి, సముద్ర గర్భంలో కలిసిపోద్ది అని చెప్పావు. సో ఇవన్నీ కూడా నువ్వు చేసినటువంటి తప్పులు ప్రతి ఒక్కటి ప్రజలకు గుర్తున్నాయి. ఇప్పటికన్నా నువ్వు చేసినటువంటి తప్పులకు క్షమాపణ చెప్పు, నువ్వు చేసినటువంటి వ్యాఖ్యానాలకు క్షమాపణ చెప్పు. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఊరుకోరు. నీతో క్షమాపణ చెప్పించేంత వరకు, నీ పొగరు దించేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటదన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వారి కార్యాలయం ముందు నిరసన చేయాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది. దాని ప్రకారం అందరం వచ్చాం.